ఇది మతోన్మాదంతో రెచ్చిపోతున్న ఈ అక్కకు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు. ఈమె ఏమందో ఒక్కసారి చూడండి, కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హిందూ మతం అనేది మిగిలిన మతాల్లా కాకుండా ఎందుకు డిఫరెంట్గా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వేరే అన్ని మతాలు ఒక వ్యక్తి మరియు ఒక హోలీ బుక్ అండ్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్తో ఆ మతాలు ఏర్పడ్డాయి. కానీ హిందూ మతం అనేది సనాతన ధర్మం. ఇది శాశ్వతమైన జీవన విధానం. ఒక పుస్తకానికి బదులుగా ఇక్కడ కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి మరియు ఆ గ్రంథాలలో తత్వశాస్త్రం మరియు సైన్స్ అండ్ కాస్మిక్ ట్రూత్స్ గురించి ఉంటుంది. సనాతన ధర్మం అనేది ఆడమ్ అండ్ ఈవ్తో ప్రారంభమయ్యేది కాదు. ఇది అనంతమైన విశ్వాలు, సృష్టి చక్రాలు మరియు మల్టీవర్సెస్ గురించి మాట్లాడుతుంది. సనాతన ధర్మం భయంతో ప్రార్థించమని చెప్పదు, కానీ నాలెడ్జ్ ని సంపాదించి క్వశ్చన్ చేయమని అడుగుతుంది. చెప్పాలంటే దేవతలతోనే చర్చలకు కూర్చోబెడుతుంది. ఇంకా యోగా అంటారా? యోగా అంటే బాడీని వంచడం కాదు. ఇట్స్ టెక్నాలజీ టు ఎవాల్వ్ హ్యూమన్స్ బియాండ్ లిమిట్స్. గొప్ప గొప్ప యోగులు యోగా ద్వారా దాగి ఉన్న శక్తులను అన్లాక్ చేశారు. గతం మరియు భవిష్యత్తులోకి ఇష్టానుసారంగా వారి శరీరాలను వదిలి జీవించేవారు. సనాతనంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే నువ్వు ఏ మతంలోకి మారనవసరం లేదు. ఎందుకంటే ఇది కొంతమంది మనుషులతో ఏర్పడిన ఒక క్లబ్ కాదు. ఇది అందరి కోసం తెరిచి ఉన్న ఒక మార్గం. ఏందక్క నువ్వు మాట్లాడేది? నీ భక్తి ఏదో నువ్వు చేసుకో, అంతేగాని మాట్లాడితే క్రైస్తవుల మీద ముస్లింల మీద పడడం బాగా అలవాటైపోయిందే. అయితే మేము మాకున్న ఏకైక దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనకు మాత్రమే భయపడతాం. కానీ మీరు అలా కాదు, గాలికి వదిలేసిన బ్రతుకులు కదా. అందుకే ఒక్కడ కాదు మీకు మొగుడు. ఎందుకక్క? హిందూ మతం శాశ్వతమైనదా? పైగా అందులో టెక్నాలజీ ఉందా? అంత ఉంటే గుండు పిండి మొదలుకొని గాల్లో ఎగిరే ఫ్లైట్ వరకు మీరెందుకు కనుగోలేదు? సొల్లు చెప్పక సావిత్రక్క. సావిత్రి అని ఎందుకన్నానంటే నువ్వు మహానటి కదా. ఇంకేంటక్క అన్నావు? సనాతన ధర్మం ఆదాం అవ్వలతో మొదలైంది కాదా? సృష్టి చక్రాలు అనంతమైన విశ్వాల. విశ్వం అన్నది ఒక్కటే కదక్క, విశ్వాలు అంటున్నావేంటి? ఓ సనాతన సైన్స్ కదా, అలాగే ఉంటుందిలే. ఇకపోతే ఏమన్నావు? సృష్టి ఆదాం అవ్వలతో ప్రారంభమయ్యేది కాదా? అవునులే, వాయవరస లేకుండా బ్రహ్మ సొంత కూతుర్ని రేప్ చేయడం వల్ల కలిగిందిలే. మాకు తెలుసులే అక్క. ఇకపోతే సనాతన ధర్మం భయంతో ప్రార్థించమనలేదు అంటున్నావంటే మిగతా వారు భయంతో ప్రార్థిస్తున్నారనే కదా అర్థం. అక్క, మేమెప్పుడు భయంతో ప్రార్థించలేదు. మాకు మా దేవాది దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. స్వర్గము నరకము నీ ఎదుటే ఉంది, అది నీ ఇష్టం అని అన్నారు తప్ప నన్ను నమ్మకపోతే నరకం అనలేదే. అన్నట్టు ఒక్క రెఫరెన్స్ చూపించు. కానీ నీ గ్రంథం ఏమందో తెలుసా? శ్రీదేవి భాగవతం 933వ పేజీలో అధ్యాయం 8 92వ శ్లోకంలో గాయత్రి ఉపాసనము విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అర్థమైందక్క? ఇంతకు వీళ్ళెవరో తెలుసా? శాక్తేయులు. వీళ్ళకి హరిహరాదులు పడరు. దేవిని పూజించడానికి వీళ్ళను కూడా పక్కకు గెంటేయాలి, లేకపోతే నరకమే మీకు గతి అంటున్నా మీకన్నా భయపెట్టేవారు ఎవరలే అక్క. ఎందుకక్క? నాలెడ్జ్ని సంపాదించి దేవతలనే క్వశ్చన్ చెయ్యమని కూర్చోబెడుతుందా సనాతన ధర్మం? అలాగైతే వేమన గారు రాసిన ఈ పద్యం విను. కనక మృగము భువిని కద్దు లేదనకయే తరుని విడిచి తనియ దాసరథియు తెలివి లేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ. అంటే అర్థం తెలుసా? భూమిపై బంగారు లేడి లేదని తెలియని తెలివి తక్కువ వాడు దేవుడెలాగయ్యాడు అని వేమన గారు అన్నారు కదా. మరి సనాతన ధర్మం జ్ఞానం సంపాదిస్తుంది అన్నప్పుడు ఆ సనాతన ధర్మానికి దేవుడైన రాముడికి ఎందుకు జ్ఞానం లేదు? ఇంకేమన్నావక్క? చాలా పెద్ద జోకు వేసావే. యోగా ద్వారా గతం మరియు భవిష్యత్తులోనికి ప్రవేశించి జీవించేవారా? సొల్లు చెప్పకక్క. అలా వెళ్ళడం ఎవ్వరికి సాధ్యం కాదు, అది అసాధ్యం. ఫైనల్గా పెద్ద జోక్ ఏంటంటే సనాతనం అన్నది మార్గమా? ఎక్కడికి మార్గం? రాక్షసత్వంలోకా? కాదంటావేమో. అయితే ఒక్కసారి వీడియో చూడు. फोन कर।
બધા હિન્દુ જ છે. હિન્દુ છે એવા સાઈડમાં આવી જાઓ. આ બે હિન્દુ લાગે છે કોઈને. બધા હિન્દુ જ છે. જોવાથી જ ખબર પડે. સાડી વાળા जितने हिंदुओं सब साइड में आ जाओ. સિંદૂર તિલક ને માથે ઓઢવાની પ્રથા હિન્દુમાં જ છે. બીજા કોઈ ક્રિશ્ચિયનમાં નહીં. ક્રિશ્ચિયનમાં નથી. నిన్న ఈస్టర్ ఆరాధన జరుగుతుంటే ఆ చర్చిలోకి వెళ్ళి క్రైస్తవులపై దాడి చేసిన వీళ్ళది మంచి మార్గమా? మరి అందుకే అన్నాను సనాతన ధర్మం అన్నది రాక్షసత్వంలోకి మార్గమని. ఇదే కదా మీరు చేసేది. ఇన్ని సొల్లు విషయాలు చెప్పిన నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు లెక్క.